ఈరోజు ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఆ చిట్టి పికిల్స్ గురించే. ఓకే. సోషల్ మీడియాలో ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. సో, చిట్టి పికిల్స్ ఆమె అంతకుముందు మనకేమో ఎవరో తెలియదు. బట్ సోషల్ మీడియా వల్ల, ఆమె వీడియో వల్ల ఆమె చాలా నేమ్ సంపాదించుకున్నారు. గ్రేట్స్, హ్యాట్స్ ఆఫ్ టు చిట్టి పికిల్ సిస్టర్. గుడ్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరో మేము మీ గురించి డిసప్పాయింట్గా మాట్లాడారని పోస్ట్ పెట్టారని ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. సోషల్ మీడియా అంటేనే ఒక అన్లిమిటెడ్ సిలబస్ లాగా ఉంటుంది. నచ్చినట్టుగా మాట్లాడతారు. సో దానివల్లే కదా మీరు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఎప్పుడు మీరు డిసప్పాయింట్ కాకూడదు. మీ యొక్క మీరు మీరు అనుకున్న దాన్ని సోషల్ మీడియా మళ్ళీ మీరు పోస్ట్ చేయండి. హాస్పిటల్ నుండి మీరు త్వరగా కోలుకొని బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు వచ్చేసేయండి, ధైర్యంగా మీరు చేయండి. బట్ సమాజానికి పనికొచ్చే పనులు చేయండి. మీరు చేసే ప్రతి పనిని అందరూ సపోర్ట్ చేస్తారు అనుకోవద్దు. సోషల్ మీడియా అంటేనే యువకులు ఉంటారు, రకరకాల మేధావులు ఉంటారు, విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ముఖ్యంగా. ఇంకా గర్ల్స్కి అయితే ఎక్కువ పక్క విమర్శించే వాళ్ళే ఉంటారు. సో ఆ విమర్శించే వాళ్ళ వల్లనే మీరు ఫేమస్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల ఫేమస్ అయ్యారో మీరు వాళ్ళ వీళ్ళని మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. కాబట్టి నా విన్నపం ఏంటి అంటే, మీరు హాస్పిటల్ కోలుకున్నాక వచ్చేసి మంచి వీడియోలు, సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయండి. ఓకే. ఎంత మంచి పని చేసినా, ఈవెన్ సాక్షాత్ దేవుడు వచ్చి సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా వ్యతిరేకిస్తారు. సో సిస్టర్, సో డిసప్పాయింట్. మీరు రండి, వీడియోస్ పెట్టండి, సమాజానికి పనికొచ్చేది చేయండి. మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తాము. ఇక మిత్రులారా, ఆమె తెలిసి తెలియక ఒక వీడియోలు చేసుకుంటుంది. ఆమె మాట్లాడే విధానం మాత్రం తప్పు. బట్ నేనేమంటున్నా అంటే, మనం ఏం చేయాలా, ఒక పనికొచ్చే వీడియో మీద మనం మాట్లాడదాం బ్రదర్. సోషల్ మీడియా అనేది ఒక మంచి ఆయుధము. ప్రజలందరికీ చేరుకోవడానికి ఒక మంచి సాధనం ఇది. కాబట్టి ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే మనం చేస్తాము. ఆమె తెలిసో తెలియక అలా మాట్లాడుంటుంది. సో ఆమెను ట్రోల్ చేయడం మాత్రం బంద్ పెట్టేయండి. ఇంకా ఇప్పుడు ఉంది, ట్రంప్ సమస్య ఉంది, ఊరూరికి వాటర్ రావట్లేదు, జనాభా పెరిగిపోతుంది. ఇలాంటి దేశాలు ముందుకెళ్ళి ఆ మాటలు మాట్లాడదాం బ్రదర్. మన పనులు చేద్దాము. అమెరికా ముందుకుంది, మనకన్నా చైనా ముందుంది. ఈ రెండు దేశాల కంటే మనం ముందు పోవడం కోసం ఏం చేయాలా, అలా ఆలోచించండి మిత్రులారా. మీకు యువత అంటేనే మస్తు, ఇండియాలో మస్తు టాలెంట్ ఉన్న యువత ఉందని మొన్న బిల్ గేట్స్ చెప్పారు. సో మీరు ఏం చేస్తారు అంటే, పనికొచ్చే పని చేయండి. మీ ఫ్యూచర్ని మీరు బంగారు భవిష్యత్తు మార్చుకోండి. భావితరాలకు పనికడే వీడియోలు చేయండి. మీ యొక్క టాలెంట్ చూస్తాను. అదే సోషల్ మీడియాలో నేను మంచి వీడియోలు చూస్తున్నాను. చాలామంది పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో కాబట్టి మిత్రులారా, అలా ఒకరిని తప్పు పట్టకుండా, ఒకరిని క్రిటిసైజ్ చేయకుండా పనికొచ్చే వీడియోలు మాత్రమే చేయండి. ఈరోజు ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఆ చిట్టి పికిల్స్ గురించే. ఓకే. సోషల్ మీడియాలో ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అండి. సో చిట్టి పికిల్స్ అంతకుముందు మనకేమో ఎవరో తెలియదు. బట్ సోషల్ మీడియా వల్ల, ఆమె వీడియో వల్ల ఆమె చాలా నేమ్ సంపాదించుకున్నారు. గ్రేట్స్, హ్యాట్స్ ఆఫ్ టు చిట్టి పికిల్ సిస్టర్. గుడ్. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎవరో మేము మీ గురించి డిసప్పాయింట్గా మాట్లాడారని పోస్ట్ పెట్టారని ఎప్పుడు డిసప్పాయింట్ కావద్దు. సోషల్ మీడియా అంటేనే ఒక అన్లిమిటెడ్ సిలబస్ లాగా ఉంటుంది. నచ్చినట్టుగా మాట్లాడతారు. సో దానివల్లే కదా మీరు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఎప్పుడు మీరు డిసప్పాయింట్ కాకూడదు. మీరు అనుకున్న దాన్ని సోషల్ మీడియా మళ్ళీ మీరు పోస్ట్ చేయండి. హాస్పిటల్ నుండి మీరు త్వరగా కోలుకొని బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు వచ్చేసేయండి, ధైర్యంగా మీరు చేయండి. బట్ సమాజానికి పనికొచ్చే పనులు చేయండి. మీరు చేసే ప్రతి పనిని అందరూ సపోర్ట్ చేస్తారు అనుకోవద్దు. సోషల్ మీడియా అంటేనే యువకులు ఉంటారు, రకరకాల మేధావులు ఉంటారు, విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ముఖ్యంగా. ఇంకా గర్ల్స్కి అయితే ఎక్కువ పక్క విమర్శించే వాళ్ళే ఉంటారు. సో ఆ విమర్శించే వాళ్ళ వల్లనే మీరు ఫేమస్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరి వల్ల ఫేమస్ అయ్యారో మీరు వాళ్ళ వీళ్ళని మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. కాబట్టి నా విన్నపం ఏంటి అంటే, మీరు హాస్పిటల్ కోలుకున్నాక వచ్చేసి మంచి వీడియోలు, సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయండి. ఓకే. ఎంత మంచి పని చేసినా, ఈవెన్ సాక్షాత్ దేవుడు వచ్చి సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా వ్యతిరేకిస్తారు. సో సిస్టర్, సో డిసప్పాయింట్. మీరు రండి, వీడియోస్ పెట్టండి, సమాజానికి పనికొచ్చేది చేయండి. మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తాము. ఇక మిత్రులారా, ఆమె తెలిసి తెలియక ఒక వీడియోలు చేసుకుంటుంది. ఆమె మాట్లాడే విధానం మాత్రం తప్పు. బట్ నేనేమంటున్నా అంటే, మనం ఏం చేయాలా, ఒక పనికొచ్చే వీడియో మీద మనం మాట్లాడదాం బ్రదర్. సోషల్ మీడియా అనేది ఒక మంచి ఆయుధము. ప్రజలందరికీ చేరుకోవడానికి ఒక మంచి సాధనం ఇది. కాబట్టి ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే మనం చేస్తాము. ఆమె తెలిసో తెలియక అలా మాట్లాడుంటుంది. సో ఆమెను ట్రోల్ చేయడం మాత్రం బంద్ పెట్టేయండి. ఇంకా ఇప్పుడు ఉంది, ట్రంప్ సమస్య ఉంది, ఊరూరికి వాటర్ రావట్లేదు, జనాభా పెరిగిపోతుంది. ఇలాంటి దేశాలు ముందుకెళ్ళి ఆ మాటలు మాట్లాడదాం బ్రదర్. మన పనులు చేద్దాము. అమెరికా ముందుకుంది, మనకన్నా చైనా ముందుంది. ఈ రెండు దేశాల కంటే మనం ముందు పోవడం కోసం ఏం చేయాలా, అలా ఆలోచించండి మిత్రులారా. మీకు యువత అంటేనే మస్తు, ఇండియాలో మస్తు టాలెంట్ ఉన్న యువత ఉందని మొన్న బిల్ గేట్స్ చెప్పారు. సో మీరు ఏం చేస్తారు అంటే, పనికొచ్చే పని చేయండి. మీ ఫ్యూచర్ని మీరు బంగారు భవిష్యత్తు మార్చుకోండి.
భావితరాలకు పనికడే వీడియోలు చేయండి. మీ యొక్క టాలెంట్ చూస్తాను. అదే సోషల్ మీడియాలో నేను మంచి మంచి వీడియోస్ చూస్తున్నాను. చాలామంది పేర్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో కాబట్టి మిత్రులారా, అలా ఒకరిని తప్పు పట్టకుండా, ఒకరిని క్రిటిసైజ్ చేయకుండా పనికొచ్చే వీడియోలు మాత్రమే చేయండి.